దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise to God. ఈ సాయంకాల సమయంలో మీ అందరికి కూడా మరోసారి ప్రభు నామములో నా యొక్క శుభాభివందనాలు I తెలియజేస్తాను. extend my greetings in Jesus' mighty name to all of you. ఈ యొక్క అనుదిన ప్రార్థనలకు మిమ్మల్ని అందరూ కూడా ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాను. In Jesus' name, I once again invite you to this live session and daily devotions. ఈ రాత్రికాలం మందు మనం అందరూ కూడా కలిసి ప్రభు కృపా సింహాసనాన్ని ధైర్యంగా సమీపించడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆయన కృపను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. We must praise God for His grace to join in this live session like this. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. Let us all read from the scriptures. బైబిల్ గ్రంథంలో నుండి From the Holy Scriptures, యెహోషువ గ్రంథం Joshua, book of Joshua. మొదటి అధ్యాయం. Book of Joshua chapter 1. మొదటి అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. Book of Joshua chapter 1, from verse 7 to 9 we'll be reading. బైబిల్ గ్రంథము నుంచి యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుతున్నాను. మీరందరూ కూడా వాక్యాన్ని గమనించండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికే గాని ఎడమకే గాని తలకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించినడలా నీ మార్గమును వద్దల చేసుకుని చక్కగా ప్రవర్తించేదు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. Be strong and very courageous. Be careful to obey all the law my servant Moses gave you. Do not turn from it to right or to the left, that you may be successful wherever you go. Do not let this book of the law depart from your mouth. Meditate on it day and night, so that you may be careful to do everything written in it. Then you will be prosperous and successful. Have I not commanded you? Be strong and courageous. Do not be terrified. Do not be discouraged, for the Lord your God will be with you wherever you go. దేవుడు తన వాక్య భాగములను మన కొరకే దీవించును. May the Lord bless His word for our sake. ఈ రాత్రి కాలమందు చదువుకున్నటువంటి వాక్యము యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకున్నాం. We have read from the scriptures from the book of Joshua tonight. దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథము క్రైస్తవ జీవిత విజయ రహస్యాన్ని బోధించేటువంటి చక్కని గ్రంథం. Dear people of God, book of Joshua is a book that unveils the formula of success. ఈ యొక్క పుస్తకములో మరి యుద్ధాలు అలాగే ప్రతిచర్యగా ఎదురయ్యేటువంటి అనేకమైన సమస్యలు వీటన్నిటిలో కూడా దేవుడు ఏ రీతిగా తన బిడ్డల యొక్క జీవితంలో ఆయన విజయాన్ని సమకూరుస్తున్నాడో అనేటువంటిది ఈ గ్రంథాల నుంచి మనం తప్పకుండా నేర్చుకోవచ్చు. In this book we can read how God delivers His people and gives His people the triumph and the victory over all the battles they have faced in the past history. ఈ యొక్క మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు కూడా దేవుని యొక్క వాక్యములో సెలవిచ్చినటువంటి ప్రతి మాట కూడా మనం జాగ్రత్తగా చదివితే ఈ గ్రంథంలో ఉన్నటువంటి సారాంశం మొత్తం కూడా మనకు ఒకటే తెలియజేస్తుంది. అదేంటంటే ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో విజయము దాన్ని ఎట్లాగా మనం పొందగలమనేది. This entire book of Joshua tells about only one thing, or emphasizes only about one thing, that is, how could we be victorious? How could a Christian be victorious? ఈ మొదటి అధ్యాయంలో మొదటి విషయం ఏమిటంటే విజయము యొక్క అవకాశం. The first thing I'm going to tell you is the opportunity to be victorious. రెండవది విజయానికి ప్రోత్సాహం. And the second thing is encouragement to be victorious. మూడవది విజయ రహస్యం. And the third thing is the secret of victory. ఈ యొక్క యెహోషువ గ్రంథంలో మనకి మరి ప్రారంభ అధ్యాయముల నుంచి చివరి అధ్యాయాల వరకు కూడా మనం జాగ్రత్తగా చదువుతున్నప్పుడు ప్రతి దాన్ని కూడా అధిగమించేటువంటి జీవితం కనపడుతుంది. If we could look at book of Joshua, this book reflects us that the overcoming nature of every individual. అధిగమించే జీవితం, The overcoming nature or overcoming life. అలాగే ఈ పోరాడేటువంటి జీవితం, And a fighting life too. లేక యుద్ధాలు చేసేటువంటి జీవితం. And a life that faces battles. మరొక మాట ఇక్కడ మనం గమనించాలి. Another word we should observe carefully. అలాగే
గెలుపొందే జీవితం కూడా మనం చూస్తాం. And it also says about a victorious life or conquering life. దేవునికి స్తోత్రం Praise కలుగుగాక. be to God. అందుకనే ప్రియ రక్షకుడైనటువంటి ప్రభు ఆయన తన బిడ్డలతో చెప్తున్నాడు, మన పోరాటం ఇహలోక సంబంధమైనది కాదు. For this reason, beloved Jesus our God says to his people, for our battle is not from earth, of earth. ఎఫెసీ సంఘానికి దైవ సేవకుడు పౌలు గారు రాసినటువంటి మాట, Paul have written these words to church in Ephesus like this. మన యొక్క యుద్ధము ఇహలోక సంబంధమైనది కాదు. Our battle or warfare is not of this world. దేవుని ఎదుట దుర్గములను పడద్రోగినటువంటి శక్తివంతమైనటువంటి ఆయుధాలు మనం కలిగి ఉండి యుద్ధం చేస్తున్నామని. But it is a battle that has great weapons, those weapons are from God, and those weapons are able to collapse or destroy the enemy's fortress. ఈ రోజున మనం చేసేటువంటి యుద్ధంలో మనం కలిగినటువంటి ఆయుధాలతో మరి ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధాలు మనం చేస్తున్నాం. Today we are fighting a spiritual warfare or spiritual battle with the weapons that we possess through Jesus. ఈ సమయంలో దేవుని యొక్క దాసుడు యెహోషువ గారి యొక్క జీవితాన్ని గురించి మనం ఒకసారి ఆలోచించేద్దాం. Let us all think about the life of Joshua. యెహోషువ మోషే చనిపోయిన తర్వాత తిరిగి మనకి ఒక రెండవ మంచి నాయకుడిగా కనపడతాడు. Joshua appears to us, all those who are reading Bible, as a good second leader after Moses passed away. మోషే గారు చనిపోయిన తర్వాత రెండవ నాయకుడిగా దేవుడు యెహోషువని ఎంపిక చేశాడు. God chosen Joshua as a second leader after Moses, the first leader, passed away. దేవునికి స్తోత్రం కలుగును. Praise to God. దేవుడైనటువంటి యెహోవా యెహోషువతో మాట్లాడుతున్నాడు. మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. Let us all read again in the verses that we read earlier. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను. Joshua 1:1 says like this: After the death of Moses, the servant of the Lord said to Joshua the son of Nun like this: నా సేవకుడైన మోషే మృతి నొందును. Moses my servant is dead. దేవునికి స్తోత్రం Praise be కలుగును. to God. ఈ యొక్క అధ్యాయము ప్రారంభంలోనే మనం గమనించినటువంటి ఒక మాట ఏంటంటే మరణాన్ని గురించి ప్రస్తావించబడింది. At the very starting of this book, Joshua, there is an instance of death. మరణాన్ని గురించి చెప్పబడుతుంది. It speaks about death. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ఒక క్రైస్తవుని యొక్క విజయము దేని బట్టి ఆధారపడిందంటే మొట్టమొదటి సంగతి దేవుని బిడ్డలారా, అతని యొక్క జీవితంలో శరీర సంబంధమైనవన్నీ కూడా మొట్టమొదటి అధిగమించాలి. The first thing and the foremost thing upon which a victory of a Christian is dependent is he should overcome all the desires of the flesh or of this world. శరీర సంబంధమైన ప్రతిది కూడా అధిగమించాలి. He should overcome all that is of flesh. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మోషే చనిపోయిన తర్వాత అని రాయబడింది. Here it was written after the death of Moses. కొంచెం బైబిల్ గ్రంథంలో ఒక రెండు సందర్భాలు మీకు జ్ఞాపం చేస్తాను. I'm going to remind you of other two instances from Holy Bible. మొదటిది యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తాం. First instance is from book of Isaiah chapter 6 verse number 1. ఒకసారి దైవ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం Let us turn our Bibles to Isaiah. మొదటి వచనం 6వ అధ్యాయం మొదటి వచనం. Book of Isaiah 6 and 1. యెషయా గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనం. Chapter 6 verse 1. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున, In the year that King Uzziah died. వాక్యం రాయబడినటువంటి మాట మనం చదివాం. We have read from the scriptures. 6వ అధ్యాయం మొదటి వచనం ఏం రాస్తున్నారు? What it was written in 6 and 1. దేవుడు అక్కడ ఏమని రాశారు? What did God say in that Isaiah? రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. After the king Uzziah died. అత్యున్నతమైనటువంటి సింహాసనపై దేవుడు ఆసీనుడిట దేవుని దాసుడు యెషయా గారు చూస్తున్నారు. Isaiah here looking the Lord seated on his throne in a mighty presence. గుర్తుంచుకునండి, ఇటువంటి సంఘటనలు మరి దైవ గ్రంథంలో చాలా చోట్ల రాయబడినాయి. మెట్టుకు మాత్రం మనం ఒక రెండు సమయాల్ని రెండు సందర్భాలు మనం చూద్దాం. Remember, similar instances are many in the Bible, but we will observe only 2 or 3. రెండు విషయాలు మనం చూద్దాం. We will observe 2 instances. ఇక్కడ యెషయా గ్రంథంలో
మరి రాజైన ఉజ్జియా మృతి నొందిన తర్వాత జరిగింది ఒక చక్కని విషయాన్ని మనం చదువుకున్నాం. We have read a beautiful instance that happened after the death of King Uzziah. అలాగే యోహాను సువార్త Likewise, John's Gospel, 11వ అధ్యాయం, John's Gospel chapter 11, 11వ అధ్యాయం. John's Gospel chapter 11. ఒక్కసారి మీ బైబిల్ గ్రంథం తెరిచి వాక్యాన్ని మీరు చూడటానికి ప్రయత్నించండి. Please observe while I was reading. 11వ అధ్యాయంలో 3వ వచనం చదువుకుందాం. John's Gospel 11 and verse 3. 11వ అధ్యాయం 3వ వచనం నుంచి. Chapter 11 verse 3. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దానివల్ల మహింపరచుకున్నట్లుగా దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. So the sisters sent word to Jesus, Lord, the one you loved is sick. When he heard this, Jesus said, this sickness will not end in death. No, it is for God's glory, Jesus said. దేవునికి స్తోత్రం కలుగును. Praise to God. తర్వాత మరలా మనం కింద వచ్చిన చూస్తే, If we further observe the further verses, లాజరు చనిపోయాడనేటువంటి వార్త ప్రభువుకి చేర్చబడింది. then again the death news of Lazarus is posted to Jesus. లాజరు చనిపోయాడు. Lazarus was dead. గమనించండి, చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగములో ఈ 2 స్థలాలలో అక్కడ యెషయా ప్రవక్త ఆ 6వ అధ్యాయము 1వ వచనంలో రాసినటువంటి మాట, రాజైన ఉజ్జియా మృతి నొందిన తర్వాత దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ కనపడుతుంది. Please observe carefully the first instance in the book of Isaiah. It was written after King Uzziah died, then Isaiah the prophet has getting a vision of God upon the holy throne. అలాగే ప్రభు ప్రేమించినటువంటి లాజరు కూడా రోగముతో మంచం ఉన్నప్పుడు ప్రభు రాలేదు. Jesus did not come when Lazarus was fallen sick in his bed. వారి యొక్క అక్క చెల్లెలిద్దరు కూడా వారు కబురు చేశారు. Even though those 2 sisters of Lazarus informed Jesus that Lazarus was sick, Jesus did not come. ఇదిగో ప్రభువా, నువ్వు ప్రేమించిన లాజరు మంచంలో ఉన్నాడని. They posted or they informed like this, Lord, the one who you loved is sick in the bed, they said. తానున్నటువంటి స్థలంలో ఇంకా 2 దినములు అక్కడ నిలిచి ఉన్నాడని వాక్యం. Even after receiving such information, Jesus stood in a place that he was for another 2 days. యేసు ప్రభు బేతనియ గ్రామానికి ఎప్పుడు వచ్చాడని వాక్యం చెప్తుంది. What did the Bible say? When did Jesus come to village of Bethany? లాజరు చనిపోయిన తర్వాత 4వ దినాన ప్రభు వచ్చాడు. Bible clearly says Jesus went to village Bethany after Lazarus' death. That is after 4 days after his death. ఈ 3 వాక్య సందర్భాలు మనం చూసినప్పుడు శరీరము మృతి నొందిన తర్వాతనే దేవుని యొక్క కార్యాలు ప్రారంభమవుతాయి. If you carefully observe these 3 instances, when and only when the flesh is dead, then the doings or the miracles or the happenings of the Lord Jesus is taking place. ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో అతడు విజయం పొందాలి అనుకున్నప్పుడు మొట్టమొదటిగా అతడు శరీర సంబంధమైన ప్రతిది కూడా అధిగమించాలి. If any Christian wanted to be victorious in his life, then he should be overcoming everything that of flesh in this world. లోకములో ఉన్నటువంటి ప్రతిది కూడా మనం అధిగమించాలంటే, లోకములో ఉన్నటువంటి ప్రతిది కూడా మనం జయించాలంటే మొట్టమొదటిగా శరీర సంబంధమైనది మృతం అవ్వాలి. If we want to conquer all the elements that are from this world, and first and foremostly our flesh or the deeds of flesh should be died. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. Paul writes like this, I have been crucified with Christ. జీవించువాడను ఇక మీదట నేను కాదు. It's not I am that lives for now on. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. It is Christ that lives in me from now on. ఈ రోజున దైవ సేవకుడు ఆయన చెప్పినటువంటి మాట మనం విన్నాం కదా, క్రీస్తు యేసులో ఆయన జీవిస్తున్నాడు. Paul says like this, I am alive in Jesus. అనగా శరీరము సిలువేయబడింది. It means his body, his flesh has been crucified with Christ. దైవ గ్రంథములో ఆయన రాసినటువంటి పత్రికలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో దైవ సేవకుడు గలతీ సంఘానికి విశ్వాసులకు రాసినటువంటి మాట ఏం చెప్తుందో వాక్యం చదువుకుందాం. From among many letters that Paul wrote to many churches, from one of his epistles to Galatians, the people at గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం.
Galatians, book of Galatians, chapter 5 and verse 24. గలతి పత్రిక 5వ అధ్యాయం 24 వచనం. Chapter 5 and verse 24. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. Those who belong to Christ Jesus have crucified the sinful nature with its passions and desires. దేవునికి స్తోత్రం కలుగును. Praise to God. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువేస్తున్నారు. Those who belong to Christ, they crucified their passions and desires. ఈ దినము ఆత్మీయంగా మనం ప్రభులో జీవిస్తూ శారీరకంగా మనం సిలువేయబడి ఉండాలి. We should be crucified for the sake of our body, but we should be alive in our spirits in Jesus. అలాగే ప్రభువైన యేసు కూడా చెప్పినటువంటి ఒక మాట ఉంది. ఎవడైనా నన్ను వెంబడింపగోరినెడలా తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. Jesus also said regarding like this, he that want to follow me should deny himself and take up his cross and should follow me. ఈ దినము దేవునిలో ఆ ప్రభు మనకిచ్చేటువంటి మొదటి సంగతి మనం విజయం పొందటానికి శరీరమును మనం అధిగమించాలి. The first and foremost thing we need to do in order to be victorious is we should overcome our own body. ఆత్మకు విరోధముగా పోరాడేటువంటి ప్రతి శరీర క్రియలను మనము సిలువేయాలి. We should crucify every deed and every act of flesh that acts in opposition to our spirit or soul. మన అనుదిన జీవితంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి మరి విషయాలలో ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను. One thing I want to remind you in our daily routines. ఉదయకాలం మందు దేవుడు మనలను మేల్కొల్పుతాడు ప్రార్థన చేసుకోవటానికి. In the morning session usually God wakes us up early in the mornings in order to pray. మనం ఒకసారి గడియారానికి వెళ్ళి చూస్తాం. Sometimes we look at our wall clocks. ఇంకా చాలా టైం ఉంది అనుకుంటాం. We think to ourselves there is much more time left for sunrise. వాళ్ళు ఇటు తిరిగి పడుకుంటాం. And we do not get up and we change our posture in our sleep and we try to sleep again. 5 గంటలకు లేచి ప్రార్థన చేసుకుంటా నేను పడుకుంటా. We think to ourselves, I'll wake up at 5 and I'll pray. శరీరము ప్రార్థన చేయకుండా మనను ఏం చేసింది? What did our body do stopping us to pray? ప్రార్థన చేయకుండా చేసింది. Our body stopped us to not to pray and stopped us to from praying. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం అనుకుంటాం. We think to ourselves, let us read the Bible today. అదే టైంలో ఏదో ఒక పని మనకి ఎదురవుతుంది. At the same time, at the same fixation of time, we'll be having some other engagements. దేవునికి మనము ఒక కానుక తీస్తాం. ఆ కానుక తీసి దేవునికి ఇద్దాం అనుకుంటాం. We'll separate an offering, a financial offering to offer to God. అప్పుడు శరీరం అంటది కదా, అంత వద్దు దేవునికి, నువ్వు దానిలో సగం ఇవ్వమంటారు. At that time our body says, no, do not take that much to the ministry or to God, and you make it into half of the amount and give that half of the amount to God. చాలా సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి అనుకుంటాం. Many a times we think to ourselves, let us fast and pray today. మొదటి రోజు పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే బాగానే ఉంటుంది. We pray well fasting in the first day. రెండో పూటకు వచ్చేసరికి శరీరం కొంచెం నీరసం అయిపోతుంది. For the second day our body depletes in its energy. ఇక రెండో రోజు ప్రార్థన చేయటానికి శరీరం సహకరించదు. And our body does not cooperate in the second day to pray in the fasting. ఈ దినము నీ యొక్క ఆత్మీయ జీవితంలో విజయం పొందాలనేటువంటి కోరిక అయితే ఉంది, కానీ పొందలేకపోతున్నా. You have a much passion and desire to be victorious in life, but yet you are unable to have victory. శరీరంలో చెలరేగే ప్రతి విధమైనటువంటి కోరికలను జయించాలనుకుంటాం, జయించలేకపోతున్నాం. You had that strong passion and will to overcome all those desires of flesh, and yet you are failed to do so. పరిశుద్ధాత్మ దేవుడు లోకమును గురించి 3 మాటలతో ముచ్చటగా చెప్పాడు. Holy Spirit God described this about this world in 3 words in a beautiful phrase. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. Everything that is in the world is lust of body and lust of eye and pride of life. మనం కన్నులారు చూసినంత కూడా కావాలంటాం. Everything that we look with our own eyes, we try to possess and obtain everything that we see with our eyes. మన యొక్క శరీరంలో ఉన్న ప్రతి కోరికను మనం అనుభవించాలనుకుంటాం. Every desire that comes to our mind, we seek to fulfill our desire. లౌకికంగా ఇంకా మనం సుఖంగా ఉండాలనుకుంటాం. Without any contentfulness, we look forward to satisfy and to be luxurious more and more. శరీరం వెలుపట పాపం యొక్క సుఖ సంతోషాలు ఇంకా మనం పొందాలని చూస్తుంటాం. We search further and further and further in order to fulfill our desires and to have the pleasures of sin. బైబిల్ గ్రంథంలో గలతీ పత్రిక కింద మనం చదివినట్లుగా As we read, దేవునికి వాక్యం అక్కడ ఏం చెప్తుందంటే, క్రీస్తు యేసు సంబంధులు
శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువేస్తున్నాడు. As we read in Galatians, it says, those that belong to Christ had crucified their passions and desires. దైవసేవకుడు పౌలు గారు కూడా అదే చెప్తున్నారు. Paul also says that thing only. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. I have been crucified with Christ. క్రీస్తుతో కూడా సిలువేయబడి I ఉన్నాను. have been crucified with Christ. ఒకనొకప్పుడు ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయన యొక్క కోపం అంతింత కాదు. Once when he was called Saul, he is a man of much more fanatic nature and aggression to the peak level. ఆయన యొక్క సాక్ష్యం అంతా కూడా చక్కగా చాలా మరి 2 మాటలతో చెప్పాడు. He beautifully, briefly said his entire testimony with 2 beautiful words. పూర్వము నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను, అట్టివాడని నన్ను ప్రభు ప్రేమించి తన యొక్క సేవకు పరిచారకునిగా సాక్షిగా నియమించుకున్నాను చెప్పాడు. Paul said like this, in my past I was a blasphemous person, I was a harming person, I was a transgressing person, but yet God, Jesus Christ loved me and he saved me. Paul said like this. జీవించువాడను నేను కాదు. Paul also said like this, it is not I who lives but Christ. నేను అనేది మనకు తెలుగులో ఉంది. We had that word I for ourselves, that indicates ourselves. మరి ఇంగ్లీష్లో ఐ మరి నిటారుగా నిలబడుతుంది. In English alphabets, the I stands straight. ఐకి అలాగే క్రాస్లో మొట్టమొదటి అక్షరం శ్రీ వస్తుంది. If we look at the word cross, the first letter in the word cross is C. ఐకి సికి మధ్య ఎంత తేడా ఉందో చూసారా? Did you observe the difference between the alphabet letter I and C? ఐ ఏమో నిటారు నిలబడుకుంటే సి వంగిపోయి ఉంటుంది. I stands so tall, but C is bent. ఈ రోజున చాలాసార్లు దేవుని పిల్లలమైన మన జీవితంలో నేను Many a times we had that feeling of I. చదువుకున్నాను, I was educated. నేను చాలా మంచి అందమైనటువంటి స్త్రీని, I am beautiful woman. నేను చాలా గొప్ప ధనవంతుణ్ణి, I am a rich person. నేను చాలా తెలివి కలవాడిని, I am knowledgeable person. నా అంతటి గాయకుడు ఇంకొకరు లేరు, There are nobody comparable to me in singing. We thought to ourselves. నా అంతటి సంగీత విద్వాంసుడు ఇంకొకరు లేడు. There were nobody comparable to me in music productions. నేను కనపడాలి స్టేజ్ మీద, I should appear. నేను కనపడాలి సంఘంలో, I should appear in the church. నేను కనపడాలి, I should be elevated in the church. నేను కనపడాలి. I should be elevated. ఎంత విచారకరం, Many a times we thought like this, how sorrowful it is, ఎంత బాధకరం. how pitiful it ఈ is. రోజున మన యొక్క జీవిత ప్రయాణంలో ఎందుకు అపజయాలు ఎదురవుతున్నాయి? Why are we facing those ups and downs or failing in victory in our lives? ఎందుకని మనం జయం పొందలేకపోతున్నాం? Why are we not able to conquer or to be victorious? మొదటి సంగతి శరీరమును దాన్ని మనం అధిగమించాలి. First thing we need to be victorious is that we should overcome our body or flesh. అనగా క్రీస్తుతో సిలువ వేయాలి. It means to have crucified along with Christ. దేవునికి స్తోత్రం Praise to కలుగుగాక. God. ఈ రాత్రికాల సమయమందు దేవుని బిడ్డలారా, ఈ యెహోషువ గ్రంథములో క్రైస్తవుని యొక్క విజయము పొందేటువంటి చక్కని విషయాలను పరిశుద్ధాత్మయుడి పుస్తకం రాసి పెట్టాడు. Dear beloved in Christ, Holy Spirit God for our sake kept written in this holy scriptures the formula to be a successful person or a victorious person in this world. రెండవది, విజయానికి కావాల్సినటువంటి మరొక మాట ఏంటి తెలుసా? Second aspect is ప్రభు ఎప్పుడు కూడా ఆయన విఫలము కాలేదని నమ్మాలి. we should believe that Jesus never failed or fails. దేవునికి స్తోత్రం Praise to కలుగుగాక. God. ఆయన యొక్క వాక్యము ఎక్కడ కూడా విఫలం కాదు. We should strongly believe the word of Jesus never fails. ఆయన వాగ్దానం ఎక్కడ కూడా విఫలం His కాదు. promises never fail. ఆయన ఏదైనా మాట చెప్తే ఎక్కడ కూడా దాన్ని చేయకుండా మానలేదు. He is not a promise breaker. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. The one who does the promise is a faithful one. అబ్రహాం యొక్క జీవితంలో విజయ రహస్యం ఏంటో తెలుసా? Do you know the secret in the life of Abraham? తన జీవితంలో దేవుడు తనకు మా కుమారుని ఇస్తానని మాట ఇచ్చేటప్పటికి అబ్రహాం వయసు 75 సంవత్సరాలు. The secret for Abraham's life, victorious life is this. By the time when God promised Abraham, I will give you a son, by the time Abraham's age was 75. దాన్ని నెరవేర్చేటప్పటికల్లా 25 సంవత్సరాలు పట్టింది. The time span that took in order to fulfill God's promise is 25 years. ఎక్కడ కూడా దేవుని యొక్క మాట తన జీవితంలో విఫలము కాదని నమ్మాడు. Never ever Abraham suspected but strongly instead believed that God's word, God's promise never fail. Abraham believed. దేవుడు తనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఎక్కడ కూడా విఫలము కాదని నమ్మాడు. Abraham strongly believed that word of God or promise of God will never fail him. దేవునికి స్తోత్రం Praise to కలుగుగాక. God. దయచేసి ఒక్కసారి రోమపత్రిక 4వ అధ్యాయం Book of Romans chapter 4.
రోమపత్రిక 4వ అధ్యాయం Let us all turn our Bibles to Romans chapter 4. 18 వచ్చి చదువుకుందాం. Verse 18. 18 నుంచి చదువుకుందాం. From verse 18 will be read. ఎందుకంటే కొంచెం మనం వివరంగా చదువుకోవచ్చు. నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగినమెన్. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును. కానీ ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. Against all hope, Abraham in hope believed and so became the father of many nations, just as it had been said to him, so shall your offspring be. Without weakening in his faith, he faced the fact that his body was as good as dead, since he was about 100 years old, and that Sarah's womb was also dead. Yet he did not waver through unbelief regarding the promise of God, but was strengthened in his faith and gave glory to God, being fully persuaded that God has power to do what he had promised. దేవునికి స్తోత్రం కలుగును గాక. Glory to God. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. He that promised is a faithful one. ఇక్కడ యెహోషువతో కూడా దేవుడు అదే చెప్పాడు. The Lord also says the same with Joshua. మోషేకు తోడైనట్లు నీకు కూడా నేను తోడై ఉంటాను. I will be with you like the way I was with Moses, God said to Joshua. దేవుని యొక్క మాట ఎక్కడ కూడా విఫలం కాలేదు. God's word never failed. ఈ దినము నీవు దేవుని యొక్క మాట యందు, దేవుని యొక్క వాక్యమందు, దేవుని యొక్క వాగ్దానమందు నిలకడగా ఉండి ఆయన మాట ఎన్నడూ కూడా విఫలం కాదని గనక నమ్మగలుగుతున్నట్లయితే విజయముతో మనం ముందుకు సాగబోతున్నాం. You will be victorious if you could believe consistently and build yourself upon the word and promises of God. ప్రభునందు యవనస్తులైన బిడ్డలు ఇక్కడ వాక్యం వింటున్నారు. There are many young people listening to the word of God through this session. సార్లు యవన ప్రాయములో మీ శరీరములో చెలరేగినటువంటి అనేకమైన కోరికలను జయించలేకపోయారు. Many a times, many of you are unable to overcome those urges of flesh or your body. అనేక సార్లు వాటి ప్రలోభాలకు లొంగిపోయిన సందర్భం. Many a times you submitted yourself or yielded to those desires of your body. కారణం ఏమిటంటే దేవుని యొక్క వాక్యం యందు నీకు కావలసినటువంటి విశ్వాసం లేదు. The reason because you did not had sufficient faith in the word of God. దేవుని యొక్క వాగ్దానమందు నీకు కావలసినటువంటి విశ్వాసం లేదు. You hadn't got sufficient faith in the promises of God. దైవజనుడు అబ్రహాము గారి యొక్క జీవితంలో ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానం నెరవేర్చేటప్పటికి అబ్రహాము గారి యొక్క జీవితంలో ఎక్కడ కూడా విశ్వాసములో బలహీనుడు కాక అతడు నిరీక్షణ కలిగి నమ్మిన దైవ వాక్యం. Holy Scripture says Abraham did not waver in his faith but kept his faith till God fulfilled his promise. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు When he had hope, when he got hopeless situations. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. Try to understand this. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడు. When Abraham facing hopeless situations, in those times he believed. మనకి కంటి కనపడితేనే నమ్ముతాం. Generally we believe what we see with our own eyes. కనపడిన దాని యందు మనం నమ్ముకుంటాం. If we don't see any possible positive situations, circumstances around us, we don't believe anymore. కనపడిన దాని యందు నిరీక్షణ ఉంచాం. We never ever keep our belief in those things or in those situations that we do not see with our eyes or experience. ఎంత విచారకరం. How sorrowful it is. నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచి ఎన్ని సంవత్సరాలైందో ఒక ప్రశ్న. A question to you, how long have you kept your faith in the Lord? ఈ రోజు నీ జీవితంలో నువ్వు ఎన్ని సంవత్సరాలు మరి అని ప్రశ్నించుకుంటే నువ్వు చెప్పొచ్చు నేను 20 సంవత్సరాలని. You can say since 20 years I have kept my faith in Jesus. నేను ప్రభులో 10 సంవత్సరాల నుంచి నడుస్తున్నాను చెప్పొచ్చు. I was walking with Jesus from 10 years, you could say. ఈ రోజున దేవునికి కావాల్సింది ఏంటంటే నీ అనుభవం కాదు. God do not want your experience of walking with him. నీ యొక్క ఎక్స్పీరియన్స్ కాదు. God do not want your experience. ఆయనకి కావాల్సింది ఏంటంటే నీ యథార్థత. God wants your sincerity. ఈ రోజున ఈ దినము నీ యొక్క విశ్వాసము ప్రభులో ఎట్లా ఉంది? How is your faith in Jesus today? వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఈరోజు నువ్వు నమ్మగలుగుతున్నట్లయితే
విజయ పదములో ఇంకొక మెట్టు మనం పైకెక్కబోతాం. If you could believe today that the one who promised is a faithful one, you are going to climb the next step in your victory in your life. దేవునికి స్తోత్రం Praise to కలుగును గాక. God. అలాగే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ఇక్కడ 3వ విజయాన్ని గురించి కూడా ప్రభు చెప్పాడు. అదేమిటంటే దేవుని యొక్క వాక్యం యొక్క సమృద్ధి. And the third aspect God also spoke about is God's word and the abundance of his word. మరోసారి చెప్తున్నాను, Once again I'm telling, వాక్యం యొక్క సమృద్ధి. the abundance of God's word. ఈ రోజున దేవుని యొక్క సేవకుడు యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. God is speaking to Joshua, his servant, like this. 1వ అధ్యాయము Chapter 1, Joshua chapter 1. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం Joshua chapter 1, 8వ వచనం. verse 8. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వద్దల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. Do not let this book of the law depart from your mouth. Meditate on it day and night so that you may be careful to do everything written in it. Then you will be prosperous and successful. హల్లెలూయా. Hallelujah. ఈ రోజున మీలో ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్నాయి. Every one of you almost is having a holy Bible with you or in your house. ఒక కుటుంబంలో 6 ఉంటే 6కి 6 బైబిల్ ఉన్నాయి. For example, if there are 6 members in a family, they are having 6 Bibles. ఎప్పుడు ఈ బైబిల్ ఓపెన్ చేస్తారంటే When most of you people open your Bible is ఆదివారం ఆరాధనకి బయలుదేరేటప్పుడు దాన్ని శుభ్రంగా తుడుచుకుని బయలుదేరతారు. while you're going for a Sunday worship, you will wipe all the dust upon your Bible and you keep it clean and make it clean and then carry your Bible. ఒకవేళ ఆదివారం కనుక టైం ఉంటే ఒక 5 నిమిషాలు బైబిల్ వాక్యం చదవాలి కాబట్టి. If you could spare a few minutes on Sundays, most of you will be reading Bible. దేవుని యొక్క వాక్యము ఆదివారము ఆరాధనలో అప్పుడు మన బైబిల్ ఓపెన్ చేస్తాం. Usually we open and read our Bibles in the church. That is also on the Sundays only. ఆరాధన అయిపోయిన తర్వాత తీసుకొచ్చి దాన్ని మనం సెల్ఫ్లో పెట్టేస్తాం. We close it and we return home and we put back that Bible, holy book, in the shelf. ఈ రోజున బైబిల్ ఉండాల్సింది, వాక్యం ఉండాల్సింది సెల్ఫ్లో కాదు. The place where Bible should be, it's not your shelf. నీ హృదయంలో ఉండాలి. It is, but you're in your heart. దేవునికి స్తోత్రం. Praise to God. మరొకసారి దేవునికి స్తోత్రం కలుగుగా. Once again, praise to God. 119వ కీర్తన రాసినటువంటి ఆ భక్తుడు అంటున్నాడు, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లుగా దేవా నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకుని అన్నాను. A servant of God from Psalm 119 says like this, Lord, I have kept thy word in my heart so that I may never sin or I may escape sin or I may quit sin. ఈ రోజున చాలామంది ప్రార్థనకి వెళ్ళేటువంటి వారిని గమనిస్తే వాక్యము ఎక్కడ ఉందని కనుక మనం గమనిస్తే ఆ వాక్యము గోడల మీద ఉంది. If you observe all those church-going believers or those Christian people, many of those having the word of God on their gates. వాళ్ళ యొక్క గేట్ల మీద ఉంది. On their walls and gates. అలాగే వాళ్ళు వాడేటువంటి వాహనాల మీద ఉన్నాయి. They used to write there or get stickered the word of God on their bikes. అలాగే వాళ్ళ డైరీల మీద స్టిక్కర్లు అంటించుకుంటారు. And they also paste those stickers of word of God upon their diaries. కానీ వాక్యం ఎక్కడ లేదంటే హృదయంలో లేదు. But the word of God is missing in their hearts. దేవుని యొక్క వాక్యము ఎక్కడ ఉండాలంటే నీ హృదయంలో ఉండాలి. It is in your heart that word of God should reside. సమృద్ధిగా ఉండాలి. In abundance. ఒక చిన్న సాదృశ్యం. One small illustration. కానా వివాహములో అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు ప్రభువారి యొక్క తల్లి ప్రభు దగ్గరికి వెళ్ళి ద్రాక్షరసం అయిపోయిన సంగతి ప్రభుకు వినిపించింది. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నా సమయం ఇంకా నువ్వు రాలేదని చెప్పి ఆ 6 రాతి బండ్లను అంచులు మట్టుకు నీళ్ళు తినిపమన్నాడు. In a marriage in a village called Cana, when in that marriage, when the wine has ended, when the wine is over, Mother Mary, the mother of Jesus, came to Jesus and said, Lord, the wine is over and do some miracle kind of thing. She approached and Jesus said to her, Mother, my time has not yet come. ఆయన బాణల్లో నీళ్లను సగమటు పోయమల్ల. Then Jesus said to those servants around there who are serving those wines, and Jesus suggested them to fill all those wine jars completely to the top level with water. సమృద్ధిగా పోయమన్నాడు. With full of water he told them to fill in those jars. నిండా పోయమన్నాడు. Completely filling those jars. దేవునికి స్తోత్రం. Praise to God.
ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను. I want to remind one thing. దైవ సేవకుడు పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తున్నారు. Paul writes to a church in Colossians. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపును. He says to them like this, let the word of God dwell in your heart in full of abundance. తెలుగులో ఒక సామెత ఉంది. There is one small saying or proverb in Telugu. నిండుకొండ తొనకదు. The pot that is full will not shiver or tremble. ఈ రోజున నీ పాదాలు తొట్టిల్లటానికి కారణం, The reason for wavering or shivering in your walking style or in your footsteps is, నీ చేతులు తత్రపాటు పట్టడానికి కారణం, the reason for the trembling of your hands is, నీ పెదవులు తడబట్టడానికి కారణం, the reason for your shaking or wavering of your lips is, నీ చూపులు వంకర ఉండటానికి the కారణం, reason for the distortions and deviations in your sight is, వాక్యం యొక్క సమృద్ధి నీలో లేదు. it is the reason that you are lacking the word of God in abundance in your heart. యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు. Jesus told one parable. ఒక అపవిత్రాత్మ ఒక మనిషిని మరి వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లు ఊడ్చి అమర్చిండుట అది గమనించి దానికి ఎక్కడ కూడా స్థలం లేనందున మరలా వచ్చి ఆ ఇంట్లో ఉండాలనుకుని తనతో పాటు ఒక 7 ఎంట పెట్టుకుని వచ్చిన రాయబడింది. Jesus said a parable like this. When a demon possessed man is set free, and when the demon leaves him, and when the demon comes back and again observes his heart which is empty without any word of God, then the demon goes back and brings another 7 more demons along with it to reside in that empty heart. నీరు లేనందున, It was written, there is no water in his heart. నీరు దొరకనందున, There is no water available. ఈ రోజున అపవిత్రాత్మలు ఒక వ్యక్తిని పట్టుకోవటానికి కారణం, The reason demons possessing an individual today is, వారి హృదయంలో దేవుని యొక్క వాక్యము యొక్క సమృద్ధి the లేకపోతే. reason is this, they are lacking the word of God in abundance in their hearts. దేవునికి స్తోత్రం Praise to కలుగును గాక. God. ఆ యొక్క ఆత్మ పేరే అపవిత్రాత్మ, That spirit is known as unclean spirit. అన్క్లీన్ స్పిరిట్, Unclean spirit. అపవిత్రాత్మ. Unclean spirit. ఈ రోజున నీ హృదయము దేవుని యొక్క వాక్యముతో గనక నింపబడితే నీ హృదయము పరిశుద్ధంగా ఉంటుంది. If your heart is filled with word of God, your heart will stay holy. ఈ రోజున బైబిల్ ఒక రహస్యం చెప్తాను. One small secret from the Bible I want to tell you. నోటికి హృదయానికి సంబంధం ఉంది. There is a linkage between our mouth and our heart. ఒక రోజున దేవుని దాసునితో దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా నీ నోటిని బాగా తెరు అంటాడు. One day God is saying to his servant like this, oh my dear mankind, please open your mouth. నేను దాన్ని నింపుతాను అంటున్నాడు. I will fill your mouth. దాన్ని నేను నింపుతాను. I will fill your mouth. నోటిని బాగా తెరిస్తే దాన్ని నింపుతాను అంటున్నాడు. Please wide open your mouth. I will fill your mouth. ఈ దినము దేవుని యొక్క వాక్య ప్రకారంగా నోటికి మన హృదయానికి సంబంధం ఉంది. In accordance to God's word, there is a relation or a linkage between our heart and our mouth. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. Our mouth speaks in a way in relation of whatever is filled in our hearts. ఈ రోజున నీ హృదయము దేవుని యొక్క వాక్యముతో గనక నింపబడితే నీ నోటి నుంచి దేవుని యొక్క వాక్కులు వస్తాయి. If your heart is filled with word of God, then your mouth also omits the word of God. స్తుతులతో నింపబడితే స్తుతులు బయటకు వస్తాయి. If heart is with praises, then you will omit praises. దేవుని స్తుతించేటువంటి ఆ క్రియలు గనక నీ హృదయంలో కనుకుంటే నీ నోటి నుంచి కూడా అవి వస్తాయి. If you are having such deeds of praising God in your heart, then you have praises on your lips too. అనేక సార్లు మన యొక్క నోటి ద్వారా పలకబడుతున్నటువంటి వ్యర్థమైన మాటలను బట్టి దేవుని యొక్క దేవుని కోల్పోతున్నావు. దీన్ని Many a times with the trivial words or with the filthy words or with the waste of words or non-important words that we speak with our mouth, we are losing much blessings from God. యెషయా గారు ఎంత గొప్ప ప్రవక్త తెలుసా? How great the prophet Isaiah is. ఇందాక మనం చదువుకున్న 6వ అధ్యాయంలోనే అక్కడ దైవ దర్శనం చూశాడు. We have read in Isaiah chapter 6, he had an encounter or a vision from God. దేవుని యొక్క సార్వభౌమాధికారం చూశాడు. He saw the radiance and the vibrance of God. దేవుని యొక్క గుణగణాలు చూశాడు. He saw the sovereignty and all the good virtues of God. దేవుని దూతలు అక్కడ పాడుతున్న పాట విన్నాడు జాగ్రత్త. He also heard the beautiful song that angels of God singing in his presence. ఆ పాట ఏమిటో తెలుసా? You know what the song is? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. That song is called Holy God, Holy God, Holy God, Holy God. ఆ పాట అయిపోయిన తర్వాత నిశ్శబ్దం అయిపోయింది. And after the completion of that song, there is a silence in heaven.
అప్పుడు ఈయన అంటున్నాడు, అయ్యో అపవిత్రమైన పెదవులు కలవంట. In that silence, breaking that silence, Isaiah is now crying out, yelling out, alas, I am having a filthy lips or an unclean lips. అపవిత్రమైన ప్రజల మధ్య నేను నివసిస్తున్నా, I am living amidst of these filthy people or unclean people, he is yelling out. నేను నశించి తిని, For I have perished, Isaiah further says. గట్టి కేక వేశాడు. He is yelling out. దేవుని యొక్క దూత ఆ మాట విన్నారు. Angel of God heard these yells. ఒక నిప్పు కణమును పట్టుకర్త పట్టుకుని ఎగురుకుంటూ వచ్చి యెష పెదలు తగిలించి, ఇది నీ పెదలు తగిలిన గనుక పాపం ప్రాయశ్చిత్తం అయిపోయిందన్న. Then the angel of God brought the fire from the altar of God and just touched the lips of Isaiah with the fire, and then said to Isaiah, because your lips had been touched with this fire, now your uncleanness has been wiped out, the angel said. దేవునికి స్తోత్రం Praise to కలుగును గాక. God. మరి ఆనాడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రం ఇచ్చి, మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చి వారందరికి కూడా చెప్పినటువంటి మాట ఒకటి ఉంది. ఒక్కసారి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. Shall we all read from the Old Testament, Deuteronomy 6వ అధ్యాయము 4వ వచనం. chapter 6? అందరూ కూడా బైబిల్ తెరవండి. Deuteronomy chapter 6 and verse 4. 6వ అధ్యాయము 4వ వచనం. Deuteronomy chapter 4 and verse 6. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. 6వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. Hear, O Israel, the Lord our God, the Lord is one. Love the Lord your God with all your heart and with all your soul and with all your strength. తర్వాత అక్కడతో దేవుడు ఆపేయలేదు. God did not end there. 7వ వచనం అతి ప్రాముఖ్యమైనది. 7th verse is much more important. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, నీవు ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. Impress them on your children, talk about them when you sit at home and when you walk along the road, when you lie down and when you get up. ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, Dear beloved mother and dear beloved father, దేవుని యొక్క వాక్యము సమృద్ధి నీ హృదయంలో ఉన్నట్లయితే వాటిని నీ కుమారులకు కుమార్తెలకు అభిషేకింపజేస్తావు. if you're having the word of God in abundance in your heart, then you could teach your children those word of God. ఆనాడు ఇశ్రాయేలు వారి యొక్క బిడ్డలు పుట్టిన ప్రతి ఒక్క కుమార్తె కుమారుడికి వారు నేర్పించినట్లుగా దేవుని యొక్క వాక్యం చూస్తాం. We could observe the past history of people of Israel. They are having the word of God in their hearts, and they also taught that word of God to their offsprings or young generations. ఈ దినమందు దేవుడు మీకు ఇచ్చినటువంటి బిడ్డలను దేవుని యొక్క వాక్యాన్ని వారికి నేర్పించి బోధించి వారిని ఆదివారం పూట వారిని సండే స్కూల్ నడిపిస్తున్నారా? Are you the father and mother of these days? Are you training your children in such a way? Are you teaching the word of God to them? Are you leading them or directing them to Sunday school to attend on Sundays? ఈ రోజున మన యొక్క జీవితం విజయవంతమైనటువంటి మార్గంలో నడవటానికి దేవుడు మనకు ఉపదేశించేటువంటి మూడవ సంగతి మనం వింటున్నాం. In order to have a victorious life, we are hearing the third aspect Jesus is instructing us. మరోసారి గుర్తు చేస్తున్నాను. Once again I remind you. అదేమిటో తెలుసా? What is that? మన హృదయము దేవుని యొక్క వాక్యం యొక్క సమృద్ధితో నిండి ఉండాలి. Our heart should be or must be filled with the abundance of word of God. ఆ బాణల నిండా అంచుల మట్టుకు నీళ్లు పోయమన్నాడు ప్రభు. Jesus said, fill completely those wine jars with the water till the topmost level. దేవుని యొక్క వాక్యం అనేటువంటి నీరుతో నింపాలి. It indicates, those waters indicates the word of God. దేవుని యొక్క వాక్యం అనే నీరు. Water indicates the word of God. ఎప్పుడైతే నీ యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా ఉంటుందో ఏ విధమైన శక్తి నిన్ను సమీపించలేదు. No power or no demon tries to or dares to near you when you had word of God in abundance in your heart. దేవునికి స్తోత్రం కలుగును. Praise to God. విజయవంతమైనటువంటి మార్గంలో మనం నడవటానికి విజయ రహస్యమైనటువంటి 4 సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. I want to remind you the fourth aspect in order to have a victorious and conquering life. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం. Book of Joshua chapter 1. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. Book of Joshua chapter 1 and verse 6. 6వ వచనం. Verse 6. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యం గుండుము.
Be strong and courageous, because you will lead these people to inherit the land I swore to their fathers. Be strong and courageous, be careful to obey all the law. దేవుని యొక్క వాక్యం యొక్క సమృద్ధి ఎవరి హృదయంలో అయితే ఉంటుందో వారు నిబ్బరము కలిగి ధైర్యం ఉంటారు. Who all those people are having the abundance of God's word, they will be with courage and with boldness in their lives. ప్రపంచము మన చుట్టూన్న ప్రతి పరిస్థితిలో కూడా దేవుని యొక్క వాక్యము మనలో సమృద్ధిగా ఉన్నప్పుడు మనం దేనికి భయపడం. If we had the word of God in abundance in our hearts, even though the situations in the world and around us are chaotic and terrifying, yet we do not fear those. అలాగే నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావో నీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా అది నీకు అనుకూలంగా లేకపోయినా నువ్వు దేనికి భయపడవు. If you had word of God in abundance, even though you face those oppositions or negative situations or ambience at your workspace or employment, you would never get terrified. నీ కుటుంబ పరిస్థితుల్లో ఎదురేటువంటి ప్రతి పరిస్థితిలో కూడా ఏది కూడా నీకు అనుకూలంగా లేకపోయినా నువ్వు దేనికి భయపడవు. You would never fear or you would never be discouraged, even your family situations turn upside down, causing you to tremble or to fear. నిబ్బరము కలిగి ధైర్యం ఉంటా. You will be so courageous and bold. నీతిమంతులు సింహం వలె ధైర్యం. For it was written, the righteous will be as bold as the lion. ఒక చిన్న ఉదాహరణ, A small illustration. 10th క్లాస్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి యవనస్తుల బిడ్డలు వాళ్ళు పరీక్షలకు వెళ్ళే ముందుగా వాళ్ళ హృదయాల్లో చాలా భయం. The students that are going to appear for SSC examinations, before they enter their examination hall to give their exam, there will be a great, huge fear in their heart. ఇంటర్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి బిడ్డలకి వాళ్ళ హృదయంలో పరీక్షల గురించిన భయం. Same with the case of those students giving their inter-board examinations. డిగ్రీ ఎగ్జామ్కి వెళ్తున్నటువంటి బిడ్డలకి పరీక్షల గురించిన భయం. Same goes with those undergraduate students. అలాగే పరీక్షలు రాసి గాలి పీల్చుకుని చక్కగా భోజనం చేస్తూ విశ్రాంతి తీసుకునే లోపల మళ్ళీ రిజల్ట్స్ రాని వచ్చినాయి. When they got some time after giving their examinations and they have that well spent time, and then they'll be getting haunted with the dream or the nightmares of getting results. ఫలితాల గురించినటువంటి భయం. Then they start worrying about the results after the examinations. పరీక్షల గురించిన భయం. After about the fear of examinations. కరోనా గురించిన భయం. The fear of COVID-19. ఆర్థిక సమస్యల గురించిన భయం. The fear of economic crisis. ఎందుకు ఇవన్నీ కూడా మన జీవితంలో మనం కలిగి ఉన్నామంటే దేవుని యొక్క వాక్యం యొక్క లేమి మనలో ఉంది. The reason why are we facing all these fears in our lives is we are lacking the word of God in abundance in our lives. యెహోషువ నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. Jesus is saying, or God is saying to Joshua, be courageous and bold. నిన్ను విడవను నిన్ను ఎడబాయను. For I will never leave you nor forsake you. ఎంత చక్కని విషయం How కదా. beautiful thing it is. యెహోషువ గ్రంథం క్రైస్తవ జీవిత విజయ రహస్యాలు మనకు బోధిస్తుంది. Book of Joshua unveils or discloses all those great secrets that are necessary for a victorious Christian life. ఇక మొదటి అధ్యాయం నుంచి ఇక ముందున్నటువంటి అధ్యాయాలు చదువుకుంటూ వెళ్తున్నట్లయితే అనేకమైనటువంటి విజయ రహస్యం. If we go on reading all those chapters that are further, there are many keys to be victorious. ఈ లైవ్ లో దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రియ తల్లిదండ్రులారా, Dear parents watching this live session, ప్రియమైన యవనస్తులారా, dear youth, ఈ రోజున జీవితంలో విజయం కావాలని ఎంతమంది మీరు కోరిక కలిగి ఉన్నారు? how many of you are having the desire to be victorious or concurrence in your life? ఎవరు కూడా నాకు విజయం వద్దు అన్నటువంటి వారు ఉండరు. We find nobody will reject, I don't want any victory ప్రతి in my ఒక్కరు life. కూడా విజయం కోరుకుంటారు. Everybody aspires victory in their lives. ప్రతి ఒక్కరు కోరుకుంటారు. Everybody aspires it. ఈ రోజు నా యొక్క విజయం నీ సొంతం కావాలంటే దేవుడు మన ఎదుటించినటువంటి 4 ప్రాముఖ్యమైనటువంటి మాటలను నీ హృదయంలో జాగ్రత్తగా భద్రపరచుకొని, If we want to have that victory in your life today, the 4 aspects that God spoke to us, keep these 4 aspects secured and meditate upon these aspects in your heart. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించు. Obey to God's word. విశ్వాసముతో దేవునిలో అడుగు వేస్తూ ముందుకు సాగి With faith, make your steps in Jesus. విజయం నీ సొంతం కాబోతుంది. And then victory will be yours. గడిచినటువంటి కాలం ముందు దేనికి నువ్వు భయపడ్డావో
వాటన్నిటిలో కూడా దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. All the situations, upon all the situations that feared in your past days, on all those such situations, God is going to give you victory. దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా లోకమును జయిస్తారు. For it was written, all those who are born of God, they will be victorious upon this world. లోకమును జయించిన విజయమే వారి విశ్వాసం. The victory is their faith. దేవునికి స్తోత్రం కలుగునుగాక. Praise to God. ఎర్ర సముద్రం ఎదురైనా, యోర్దాను ఎదురైనా, మారాను పోలినటువంటి ప్రదేశాల గుండా నువ్వు సాగవలసి వచ్చినా, దాటలేని సముద్రాలు నీ ఎదుట ఉన్నా, ఎక్కలేని పర్వతాలు నీ ఎదుట ఉన్నా, లోయలు నీ ఎదుట ఉన్నా, నువ్వు దేనికి భయపడవు. You shall fear nothing, even if you are having an obstacle like a Red Sea, River Jordan, valleys, and every places of Mara. ఎందుకంటే విజయము నీ సొంతముగా ఉంది కాబట్టి. It's because victory is on your side. ఈ రాత్రికాల సమయంలో This night, దేవుని పిల్లలైనటువంటి మీరు ఈ యొక్క విజయం నాకు కావాలని మీరు కోరుకుంటున్నట్లయితే, ఈ విజయ మార్గము, ఈ యొక్క విజయ పదములో నడవాలని మీరు ఆశపడుతున్నట్లయితే, ఈ విజయం నీ సొంతం చేసుకోవాలని కోరిక కలిగినట్లయితే, ప్రభు దగ్గర ఒక్కసారి మనం తల ఉంచబోతున్నాం. shall we all pray, all those who are aspiring to be victorious and to have this victory that Jesus is offering you tonight? Shall we all make a prayer? ప్రభా, శరీర కార్యాలు జయించలేకపోయాను. Lord Jesus, I was unable to overcome the desires of flesh. నా చూపుల ద్వారా కలిగి వాటిని జయించలేకపోయాను. I was unable to overcome those desires of my sight. శరీర కోరికలు అనేక సార్లు నన్ను ఎంతగానో ఒత్తిడి చేస్తున్నాయి. Many a times the desires of my flesh compelled me. నేను జయించలేకపోయాను. I was unable to conquer it. వాటిని నేను లొంగిపోయాను. I yielded to it. అవి నన్ను జయించినాయి ప్రభా. Those desires overcame me. యవనస్తులారా జాగ్రత్త. Oh youth, be careful. ఎందుకంటే ప్రభు నమ్ముకుని ప్రభు బిడ్డగా జీవిస్తున్న నీ జీవితంలో ప్రభు నీవు విజయాన్ని పొంది ఆ విజయవంతమైన జీవితంలో ప్రభుకు మహిమ కలగాలని ప్రభు నీతో మాట్లాడు. Oh young people, all those who are believed in Jesus and who are saved, and God is speaking to you, and God is desirous to give you this victory and to lead a holy life. ప్రభు పక్షంగా ఈ లోకంలో నిలిచి ప్రభుకి మహిమ తీసుకురావాలి. Stay as a representative of Jesus in this world and make his name glorified in this world. ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా, In whichever department you are, ఏ వ్యాపారంలో ఉన్నా, in whichever business you are, ఎంత గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నా, in whichever high status you are, దేవుని యొక్క నామ మహిమ కొరకు నీ జీవితము విజయ పదంలో నడిపించబడాలి. your life should be dictated or guided in the path of victory for the glory of God. లోక సంబంధమైనటువంటి వేట్లు ఎక్కడ కూడా మనం చెక్కబడదు. You should never, or we should never get stuck ourselves in everything that of this world. అది మన పరలోకపు తండ్రి చిత్తం కాదు. It is not the will of God, our Father in heaven. అది ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. And God do not want that thing to happen. ఆయన పిల్లలైనటువంటి వారు ఆయన వలె విజయము పొందాలని ఆయన కోరిక. God wants, as he was victorious, and his children also to be victorious in this world. యెహోషువకి విజయం ఇచ్చిన దేవుడు ఈ రాత్రి కాలంలో తప్పకుండా నీకు ఇస్తాడు. The God that gave victory to Joshua will definitely give that victory to you too this night. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయను. May God shower such grace upon all of us. తల వంచుదాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Shall we pray? ప్రతి ఒక్కరు కూడా తల వంచండి. Every head bowed, కళ్ళు మూసుకునండి. every eye closed. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందండి. Pray for a minute. గడిచిన కాలమందు నీ జీవిత ప్రయాణంలో లోకములో ఎదురయ్యేటువంటి ప్రతి వాటిని కూడా వాటిని అధిగమించలేక ఒకవేళ వాటికి లొంగిపోయి అపజయ పాలయ్యేవో నాకు తెలియదు. I may not be knowing in the past days, you may have got defeated by all those desires of your flesh in the past days. ఎక్కడ ఓడిపోయో నాకు తెలియదు. I may not be knowing, or I don't know where you have been defeated in life. ఎక్కడ నీకు అపజయం ఎదురైంది నాకు తెలియదు. Where you were unsuccessful in life, I don't know. అపజయం పొందిన నీ జీవితంలో, In the life of unsuccessful, నిరాశకు లోబడిన నీ జీవితంలో, in the life of your failure, కృంగిన నీ జీవితంలో, in the life of your discouragement, తిరిగి లేవటానికి దేవుడు నీతో మాట్లాడాడు. God is speaking to you to make you rise up. ఇప్పుడు ఆ విజయాన్ని సొంతం చేసుకో. Right now, obtain that victory. ఇప్పుడే ప్రభుత్వం చేయి. Have that victory and speak to Lord like ఆ this. విజయం నాకు కావాలి. Say to Lord like this, Lord, I want that victory. నీ వాక్యానికి ఇప్పుడే లోబడతా. Lord, immediately I obey your word right now. శరీర కార్యములన్నిటిని కూడా సిలువేస్తా. Say to Lord like this, Lord, I will crucify all the desires of my body. నీ వాగ్దానములు నమ్మదైన నమ్ముతున్నాను. Your promises are true, I believe, Lord. ఎక్కడ కూడా దాన్ని విఫలం కాలేదని నమ్ముతున్నాను. Lord, you have never failed and you will never fail, I believe that, నీ Lord. వాగ్దానములు ఎక్కడ కూడా
కూడా విఫలం కాదు. Lord, your promises are not failing, Lord, I believe. నీ వాక్యం యొక్క సమృద్ధి నా హృదయంలో Let the abundance of your word dwell in my heart, Lord. నిబ్బరము కలిగి జీవిస్తాను ప్రభు. Lord, I will lead a bold life. దేనికి భయపడను ప్రభు. I will fear nothing. దేనికి చింతించను ప్రభు. I will worry for nothing. దేనికి జడేను ప్రభు. I will fear nothing. నీ పక్షంగా ఆ విజయం నాకు దయచేయ. Lord, give me such victory as your representative. ప్రార్థన చేసుకుందాం. Let us pray. పరలోకమందున్న ప్రియమైన తండ్రి, Heavenly Father, ఈ రాత్రి వేళ నీ పాద పీఠం ఎదుట మరోసారి మా శిరస్సులు వంచి నీకు we నమస్కరిస్తున్నాం. bow our heads before your feet. మీ ప్రసన్నతను బట్టి We స్తోత్రాలు. thank you for your presence. నీ వాక్యపు వెలుగులో ప్రతి బిడ్డను దర్శించినందుకు స్తోత్రాలు. We thank you for your visitation in your word. గడిచిన కాలం ముందు వారి యొక్క జీవితంలో ఎక్కడ తండ్రి అపజయం పొందారో, ఎక్కడ వారు ఓటమి పాలయ్యారో, ఈ రోజున వారిని ఉద్దేశించి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడేందుకు స్తోత్రాలు. Lord Jesus, we thank you for your word which you spoke to them, you spoke to your people regarding all those who are defeated and failed in their lives. నీ బిడ్డలకు వారి యొక్క జీవితంలో ఎక్కడ ప్రభావ ఓడిపోయారో వారి యొక్క జీవితంలో అక్కడి నుంచి వారు నాయన తండ్రి తిరిగి లేచి విజయం పొందట్లో కృప దయచేయండి. Lord, help them to be victorious and rise up at the place they have fallen and got defeated. వారి యొక్క జీవితంలో తండ్రి విజయము వారు సొంతం చేసుకున్నట్లుగా ఈ రోజున మీరు మాట్లాడేందుకు స్తోత్రాలు. Lord, thank you, you have conveyed your word so that they will become victorious. లోకములో వారు తండ్రి దేన్ని జయించలేకపోతున్నారు. Lord, they were unable to overcome anything in this world. ఏ సాతాను క్రియలు జయించలేకపోతున్నారు. Any Satan's wicked deeds, Lord. ఏ శరీర క్రియలు జయించలేకపోతున్నారు. They're unable to overcome any deeds of flesh, Lord. వారికి విజయమును ప్రసాదించండి. Lord, please make them victorious. ఇప్పుడే Right now, make them victorious. ఇప్పుడే Give them victory. ఇప్పుడే Give them victory right విజయమును now. దయచేయండి. Give them victory. నీ వాగ్దానములు నమ్మదగినవి. For your promises are trustworthy. నీ వాక్యము నమ్మదగినది. Your word is trustworthy. నీవు ఎంతైనా నమ్మదగినది. You are faithful to the most. ప్రకటించబడిన నీ వాక్యం మాత్రమే ప్రతి ఒక్కరి హృదయంలో మీ ఆత్మ చేత Let your word alone be sealed with thy spirit. పరిశుద్ధాత్మ దేవా, Holy Spirit వారి God, జీవితం నుంచి ఒక ప్రతిస్పందన దయచేయండి. give a good feedback from their lives, O Lord. తిరిగి రేపు రాత్రి కాలం లైవ్ సెషన్ కొరకు మనం సిద్ధపరచండి. Lord, prepare us for tomorrow's live session. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో In ప్రార్థిస్తున్నాము. Jesus' name we pray. ఆమేన్. Amen. ఈ రాత్రి కాలం ముందు యొక్క లైవ్ సెషన్ ఇక్కడితో ముగించేస్తున్నాం. మరొకసారి మీ అందరూ కూడా ప్రభు నామములో వందనాలు. దేవునికి స్తోత్రం. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.